సుమారు 1000 సంవత్సరాల తర్వాత జరగబోయేది ముందే కనిపెట్టి చెప్పిన గొప్ప యోగి కాలజ్ఞాని అయిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మన ద్రాక్షారలో గుడి ఉందని మీలో ఎంతమందికి తెలుసండి? ఈ రోజు వీడియోలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలుసుకుందాం. ఆయన 16వ శతాబ్దంలో బ్రహ్మపురం అనే గ్రామంలో పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబ అనే జంటకు 1608వ సంవత్సరంలో జన్మించారు. ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయేవి ముందుగానే ఊహించి చెప్పిన వారే ఈ బ్రహ్మంగారు. అలా ఊహించి ఆయన అప్పట్లోనే ఒక పుస్తకం కూడా రాశారండి. దాన్నే మనం ఇప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానం అని పిలుచుకుంటాం. కాలజ్ఞానంలో ఇప్పటి వరకు ఆయన చెప్పినవి చాలా నిజంగా జరిగాయండి. అందులో కొన్ని చెప్తాను వినండి. వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయని, వస్తువులన్నీ కల్తీ అవుతాయని, తాగే నీటిని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామని, ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయని, నీళ్లతో దీపాలు వెలిగిస్తారని, మగవారితో పాటు ఆడవారు కూడా సమానంగా దేశాన్ని పరిపాలిస్తారని, ఇలాంటి విషయాలన్నీ ఎప్పుడో 300 సంవత్సరాల క్రితమే ఊహించి రాసిన పుస్తకమే ఈ కాలజ్ఞానం. ఆయనకి 85 సంవత్సరాల వయసు ఉండగా 1693లో జీవ సమాధి అయ్యారండి. అలాంటి ఒక దైవ స్వరూపానికి 1982లో అమర్సింగ్ నౌకాచార్యులు గారు సత్యవతి గారి దంపతుల చేతుల మీద భక్తుల సహకారంతో మన ద్రాక్షారలో బ్రహ్మంగారికి గుడి కట్టించారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు బ్రహ్మంగారి కళ్యాణ మహోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతారు. అలాగే ఆయన గుడికెళ్లి దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరతాయని భక్తులు నమ్ముతుంటారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి మన ద్రాక్షారం నుంచి కోటిపల్లి వెళ్లే రోడ్లో దక్షగుండం పక్కనే ఉంటుంది. వీలైతే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మీ ద్రాక్షారం కొనండి, ఫాలో చేసి సపోర్ట్ చేసేయండి.